వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షట్పేట ఆర్టీసీ బస్టాండ్ లో ప్రజల కోసం ఏర్పాటు చేసిన బోర్వెల్ ప్రారంభోత్సవం చేసిన ఆర్టీసీ డ్రైవర్ తోట సత్తన్న మరియు లక్షట్పేట ఇన్ఛార్జ్ కంట్రోలర్ రిటైర్డ్ డ్రైవర్ ఎస్పీ రవీందర్. డ్రైవర్ సత్తన్న మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించి అందరి మనసుల్లో స్థానం సంపాదించిన గౌరవనీయులు శ్రీ గుమ్మె అనంతరెడ్డి రిటైర్డ్ సివిల్ సర్జన్ లక్షట్పేట బస్టాండ్ లో స్వచ్ఛమైన తాగునీటి అవసరాన్ని గుర్తించి ఈ బోర్వెల్ ను ప్రజల వినియోగానికి అంకితం చేశారు. ఈ సదుపాయంతో ప్రతిరోజు బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు, కూలీలు, వ్యాపారులు, స్థానిక ప్రజలందరికీ నిరంతర తాగునీటి సౌకర్యం లభించనుంది. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమం చేపట్టి మన పట్టణానికి మేలు చేస్తున్న గుమ్మె అనంతరెడ్డి గారికి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ నీటి సౌకర్యాన్ని అందరూ జాగ్రత్తగా, పరిశుభ్రంగా ఉపయోగించుకొని ఆయన సేవా భావానికి గౌరవం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామని తెలిపారు. ఈరోజు డాక్టర్ అనంతరెడ్డి డాక్టర్ సాబ్ మంచిర్యాల గారు గతంలో మన మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసి వారి జ్ఞాపకార్థం మన లక్షట్పేట బస్టాండ్లో లక్షట్పేట ప్రయాణికులకు, లక్షట్పేట ప్రజలకు బస్టాండ్లో తిరిగే వారికి, ప్రయాణించే వారికి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి గత 5 సంవత్సరాల కింద మేము అడగడం జరిగింది. వారి కుమారులు జగన్ రెడ్డి గారు, రమేష్ అన్న గారు అప్పుడు 5 సంవత్సరాల కింద వాటర్ ప్లాంట్ వేసి 2 బోర్ వేయడం జరిగింది. అలాగే కరెంటు లేనప్పుడు ఈరోజు ఇబ్బంది అవుతుంది. కరెంట్ లేనప్పుడు వాటర్ కానీ చెప్పగానే మళ్ళీ ఇక్కడ హ్యాండ్ బోరు ఈరోజు పెట్టడం జరిగింది. వారు ఈ లక్షట్పేట్ మండల్ ప్రజల సౌకర్యార్థం నీళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి బస్టాండ్లో ప్రయాణించే వారికి అనుకూలంగా ఉండేటట్టు ఇలా హ్యాండ్ బోరు పిడియడం జరిగింది. వారి హ్యాండ్ బోర్ పిడియేసినందుకు వారికి లక్షట్పేట ప్రజల తరఫున అండ్ ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల తరఫున మరియు ఈ 2-3 మండలాల నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వారు చేస్తున్న సేవలకు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే వారు జ్ఞాపకార్థం ఇంకా ముందు కూడా ఏదైనా అవసరం ఉంటే చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కావున వారికి ఎల్లవేళలా ఆ దేవుడు ఐశ్వర్యారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ బోర్ వేసినందుకు వారికి మరొకసారి లక్షట్పేట ప్రజల తరపున, ప్రయాణికుల తరపున, ఆర్టీసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.